అధశ్రీశైలనాధార్య నామ్ని శ్రీమతి మంటపే తదంఘ్రి పంకజద్వంద్వ ఛాయామధ్య నివాసినాం తత్వం దివ్య ప్రబంధానాం సారం సంసారవైరిణాం సరసం సరహస్యానాం వ్యాచక్షాణం నమామి తం. అధశ్రీశైలనాధార్య నామ్ని శ్రీమతి మంటపే. తమ ఇంటికి వచ్చిన తర్వాత, తమ మఠానికి వచ్చిన తర్వాత, అందరూ అనుకున్న తమ మఠానికి వచ్చిన తర్వాత అక్కడ తాము ఒక మంటపాన్ని, చిన్న మంటపాన్ని ఏర్పాటు చేశారు. దానికి శ్రీశైలనాధార్య తిరువాయుమొഴി పిళ్ళై మంటపం అని పేరు. మనవాళ్ళ మహాముల యొక్క మఠంలో ఒక చిన్న మంటపం ఏర్పాటు చేసి తమ ఆచార్యులైనటువంటి తిరువాయుమొഴి పిళ్ళై అనేటువంటి వారి యొక్క మూర్తిని అక్కడ ఉంచి దానిని తాము ఆరాధన చేస్తూ వారి యొక్క అనుమతితోనే తాము సిద్ధాంత ప్రచారం చేస్తున్నాము అనే భావన కలిగి ఉన్నారు. అక్కడ అది అధశ్రీశైలనాధార్య నామ్ని శ్రీమతి మంటపే. ఆ మంటపంలో తాము కూర్చొని తదంఘ్రి పంకజద్వంద్వఛాయా మధ్య నివాసినాం, తదంఘ్రి పంకజద్వంద్వఛాయా మధ్య నివాసినాం. ఆ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో తమ ఆచార్యులు శ్రీవాయుమొഴి పిళ్ళ గారు, తమ వలె ఆ వారికి శిష్యులైనటువంటి వారు కూడా తమ ఆచార్యుల యొక్క పాదసేవన చేస్తుండేటటువంటి మహానుభావులు కూడా ఎవరైతే ఉన్నారో తదంఘ్రి పంకజద్వంద్వఛాయా మధ్య నివాసినాం, ఛాయా మధ్య నివాసినం అని ఒక పాఠం ఉంది. ఛాయా మధ్య నివాసినం అని ఉందో ఇందులో? అది వ్యాఖ్యానంలో ఉన్నటువంటి పుస్తకాలు తదంఘ్రి మధ్య నివాసినం అనే ఉంది. నివాసినం అని కూడా ఇక్కడ చాలామందికి పాఠం ఉంది. శ్రీశైలనాధార్య నామ్ని శ్రీమతి తదంఘ్రి పంకజద్వంద్వఛాయా మధ్య నివాసినాం తత్వం దివ్య ప్రబంధానాం సారం సంసార నివాసినాం అంటే తమ ఆచార్యులకే శిష్యులై ఉండేటువంటి ఇంకా ఇతరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇప్పుడు వచ్చి కాలక్షేపం చెప్తున్నారు. అంటే ఇక వీరు 6 నిమిషాలు చేసిన ఈ కాలక్షేపాలు కూడా అయిన తర్వాత 1 గంటకో 2 అని దీన్ని బట్టి తెలుస్తోంది. మంగళాశాసనం కృత్వా అన్ని దేవాలయాలలో తిరిగి వచ్చిన తర్వాత తమ మఠంలో ఉన్నటువంటి తమ ఆచార్యుల యొక్క పేరుతో నిర్మించబడినటువంటి మండపం మీద తాము ఏం చేసి కూర్చొని తదంఘ్రి పంకజఛాయా మధ్య నివాసనం తత్వం దివ్య ప్రబంధానాం సారం సంసార వైరిణాం సరసం సరహస్యానాం వ్యాచక్షాణం నమామి తం. కాస్తసేపు కాలక్షేపం చెప్పేవారు. ఏమిటి వీరు చెప్పేటువంటి కాలక్షేపం? భాష్య కాలక్షేపం కాదుట వీరు చెప్పేటువంటి కాలక్షేపం. భాష్య కాలక్షేపం ఎందుకు కాదు అని అంటే సంస్కృత వేదాంతాన్ని పూర్తిగా వీరు వదిలిపెట్టేశారు కనుక ఆచార్యుల యొక్క ఆదేశం పూర్వకంగా అందరూ కూడా సంస్కృత వేదాంతం, భాష్యం, ఉపనిషత్తులు, భగవద్గీత ఆ సంస్కృత వేదాంతంలోనే పడుతున్నారు. ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తుల్ని ఎవరు గ్రహించడం లేదని చెప్పి ఆ సంస్కృతాన్ని వేదాంతాన్ని వదిలిపెట్టేసి ఈ ఆళ్వార్ల యొక్క సూక్తులనే ప్రతిరోజు కూడా వీరు ఏదో ఒక్కొక్క భాషలం మీద కాలక్షేపాలను చెప్తుండేవారట మన వాళ్ళ మహాములు. సంస్కృత వేదాంతమున కంటే కూడా ద్రవిడ వేదాంతమునకు ఉన్నటువంటి విశేషాన్ని గుర్తించినటువంటి వారు వీరు. సంస్కృత వేదాంతం ఎప్పుడో మహర్షులో ఎవరిలో కూడా తాము అనుభవించి తాము తపస్సు చేర తెలుసుకున్నటువంటి భగవంతుని యొక్క మూర్తి ఇట్లా ఉంటుందేమో అని తెలుసుకొని చెప్పినటువంటి భగవత్ స్వరూప ఉపాసనాదులని చెప్పేటువంటివి ఆ సంస్కృత వేదాంతాలు. వారి తపస్సుతో గ్రహించి ఇట్లా ఉండవచ్చు పరమాత్మ యొక్క స్వరూపం అని చెప్పినటువంటివి సంస్కృత వేదాంతాలు. ఈ ఆళ్వార్ల యొక్క సూక్తులు అట్లా కాకుండా ప్రత్యక్షంగా తాము భగవంతుని యొక్క మూర్తిని దర్శించి తమ యొక్క అనుభవాన్ని, భగవంతుడితో తమకు కలిగినటువంటి అనుభవాన్ని, ఆయన యొక్క దివ్య గుణములను, చరిత్రలను సంపూర్ణంగా ఈ ఆళ్వారుల యొక్క సూక్తులలో వారు కూర్చారు. కనుక మహర్షుల సూక్తుల కంటే, మహర్షుల సూక్తులు అంటే మహర్షుల యొక్క చరిత్రలను ప్రతిపాదించేటటువంటి ఆయా యుగాలలో ఇటువంటి వశిష్ఠుడు, ఎవడో విశ్వామిత్రుడు, పరాశరుడు మొదలైన మహర్షులు వచ్చి ఉపదేశాలు చెప్తారు. వాళ్ళతో గొప్పవారు అని చెప్పిన వాళ్ళ యొక్క వైభవాన్ని కూడా అక్కడక్కడ కీర్తించిన సంస్కృత ఉపనిషద్ వాక్యాలు ఉన్నాయే, వాటికంటే కూడా భగవత్ స్వరూపాన్ని సంపూర్ణముగా తాము ప్రత్యక్షంగా అనుభవించినటువంటి
వారి యొక్క సూక్తులు కనుక ఇవి వాటికంటే విశేషం ఇది. మనకు తిరుప్పావి ప్రబంధాన్ని కాలక్షేపం చెప్పేటప్పుడు మొట్టమొదటి వాక్యం ఏమిటో తెలుసా? వ్యాఖ్యానంలో ఉన్నది. ఏమిటా మొదటి వాక్యం? దేహాత్మాభిమాని హళుక్కుం అని మహర్షి హళుక్కుం అత్తనైవాశిభోరుం అని ప్రారంభం అవుతుంది. మనుష్యులకి మహర్షులకి చాలా తేడా ఉన్నది కదా. మనుష్యులైనటువంటి మనలాంటి వాళ్ళం అందరం కూడా కామక్రోధాది షడ్గుణాలకు పూర్తిగా లోనైపోయినటువంటి వాళ్ళం. ఎప్పుడో తప్ప కాస్తో కూస్తో భగవంతుడి యొక్క జ్ఞాపకం వస్తుందేమో, అది మళ్ళీ వెంటనే మర్చిపోవటం కూడా జరుగుతుంటుంది. వాళ్ళు అట్లా కాదు. మహర్షులు కామక్రోధాదులను సంపూర్ణంగా నిర్జయించి నిరంతరం మనస్సును ఇంద్రియములను స్వాధీనంగా పెట్టుకున్నవారు కనుక సంసారులైనటువంటి మనలాంటి వారికి మహర్షులకి ఉండే తేడా ఎంతటిది అని అంటే పర్వత పరమాణువో టైవాశిహోరుం అని చెప్తారు. పర్వతానికి పరమాణువుకి ఎంత తేడావో అంత తేడా ఉంది. మహర్షులందరూ కూడా బ్రహ్మజ్ఞానం పరిపూర్ణంగా ఉన్నటువంటి వారు కనుక వారు పర్వతాలు లాంటి వారు. నిశ్చలంగా మనస్సుని ఇంద్రియములను నిగ్రహించుకుని భగవద్ అనుభవం చేస్తున్నటువంటి వారు. కొద్ది నిమిషాలైనా భగవద్ అనుభవం చేయడానికి అవకాశం లేకుండా మళ్ళీ మన మనస్సు ఇంద్రియాలు లాక్కుపోతుంటే ఇంకొక పక్కకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళం మనం కనుక పర్వత పరమాణువులకి ఎంత తేడా ఉందో మనకి ఆ మహర్షులకి అంత తేడా ఉంది. ఆ మహర్షులకు ఆళ్వారులకు ఎంత తేడా ఉందో తెలుసా? అది కూడా మళ్ళీ పర్వత పరమాణువు టైవాశిహోరుం, పర్వత పరమాణువులకు ఉన్నంత తేడా ఉంది. ఆ మహర్షులు కూడా ఎంతో కళ్ళల్లాగా ఇంద్రియాలను నిగ్రహించుకుని జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు మళ్ళీ భ్రష్టులు అయిపోయారు. కొంతకాలం రామాయణంలో విశ్వామిత్రుడి యొక్క చరిత్ర మొదలైనటువంటివే మనకు తెలుస్తుంటాయి. ఆళ్వారులు అట్లా కాదే. నిరంతరము భగవంతుని యొక్క ధ్యానం తప్ప మరొక దానిని ఎప్పుడు అనుభవించినటువంటి వారే కారు కనుక మహర్షులకును ఆళ్వారులకును అంతటి తేడా ఉన్నది. ఆ విశ్వామిత్ర మహర్షికి చూస్తే చాలా గొప్ప బ్రహ్మర్షే. ఆయన ఏదో అవసరం వచ్చేటప్పటికి పేచి వచ్చేటప్పటికి వశిష్ఠుడికి తనకి కోపం పేచి వచ్చేటప్పటికి వశిష్ఠుడి కొడుకుని మీద ఏదో ఒక శక్తిని దుష్టశక్తిని ప్రయోగించి చంపేశాడు. శక్తి అనే పేరు ఆ వశిష్ఠుడి కొడుకు పేరు. వ్యాసం వశిష్ఠానంతరం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం. పరాశరుడికి తండ్రి ఆ శక్తి అని ఒక మహర్షి పేరు. ఆ శక్తికి తండ్రి వశిష్ఠుడు. ఆ శక్తిని వధించాడు ఆయన తన తపశక్తితో ఆ మహానుభావుడు విశ్వామిత్రుడు. అటువంటి దురాలోచనలే వాళ్ళకందరికీ ఇతరులను బాధించకూడదు అనే భావంతో అందరి యందును సమానమైనటువంటి భావం కలిగి సాత్విక గుణ సంపూర్ణమైనటువంటి మనస్సుతో భగవంతునికి సేవ చేసేటటువంటి వాళ్ళు కనుక భగవద్గుణాంబుధిలో నిత్యము అవగాహన చేసిన వారు కనుక మహర్షులకి వీరికి అంతటి తేడా ఉంది. ఆ ఆళ్వారులలో కూడా తక్కిన ఆళ్వార్లకి పెరిగి ఆళ్వార్లకి అంత తేడా ఉంది. తక్కిన ఆళ్వార్లందరూ కూడా భగవంతుని యొక్క అవగాహన సంపూర్ణంగా కలవారైనా పెరియాళ్వార్లు అట్టా కాకుండా భగవంతుణ్ణి ఒక చిన్న పిల్లవాడినిగా చేసుకొని యశోదాదేవి ఎట్లా ఆనందముని పొందిందో బాలకృష్ణుడికి నీళ్లు పోసినట్టు, బాలకృష్ణుడికి తల దిగినట్టు, పుష్పాలు పెట్టినట్టు, బొట్టు పెట్టినట్టు, వాడికి కావలసిన తాయిలాలు ఏవో కృష్ణుడికి కావలసినవి ఎన్నో అదేదో ఇచ్చినట్టు అటువంటి అనుభవాన్ని అంతా కూడా తామా యశోదగా తమను భావించుకొని అనుభవాన్ని పొందినటువంటి వారు కనుక తక్కిన ఆళ్వార్ల కంటే కూడా ఈ పెరియాళ్వార్లు చాలా గొప్పవారు. తక్కిన ఆళ్వార్లు భగవంతుని యొక్క సాక్షాత్కారం కలగడంతో స్వామి ఇంకా మమ్మల్ని ఈ సంసారంలో ఉంచగయ్యా, నీ దగ్గరికి తీసుకువెళ్ళవయ్యా అని ప్రార్థించారు. తమకు కలిగిన సంసార భయాన్ని నివర్తింపచేయమని ప్రార్థించారు. ఈ పెరియాళ్వార్లు ఆయనకి మంగళాశాసనం చేశారు. ఆయనకేమి ఆపద కలగకుండా ఉండాలి అని ఆయనకి మంగళాశాసనం చేశారు కనుక ఇతర ఆళ్వార్ల కంటే పెరియాళ్వార్లకు అంత గొప్పతనం, వారికంటే కూడా గోదామ్మవారు అంత గొప్పతనం అని చెప్పారే. అటువంటి గొప్పతనం కలిగినటువంటి వారు కనుక అసలు శ్రీశైలనాథారి సాంఘరి పంకజ ఆళ్వారుల యొక్క ప్రబంధాలనే ఈ మనవాళ్ళ మహాములు ఉపనిషత్తులు మొదలైనటువంటి సంస్థ వేదాంతం కంటే ఎక్కువగా భావించి భగవంతుణ్ణి అత్యంతంగా ప్రేమించినటువంటి ఆళ్వార్ల యొక్క సూక్తులతో
పెరియాడు వారి యొక్క సూక్తులతో, గోదామ్మవారు ప్రసాదించినటువంటి సూక్తులతో, ఇక గోదామ్మవారి మీద వారికి ఎంతటి ఆచార్య భావం ప్రతిపత్తి ఉండేదో చెప్పలేము. ఎక్కడికి వెళ్ళినా కానీ భిక్షకు బయలుదేరితే తిరుపతిని అనుసంధిస్తూనే బయలుదేరేవారట. ఆండాళ్ళమ్మవారు చేసినటువంటి కోరిక ఆమె తీర్చుకోలేకపోయింది, కానీ వీరు తీర్చి చూపించారట. అట్లా దేవి గోదా ఇది పరిషణ అని చెప్పినట్లుగా వారి మీద అంతటి ప్రేమ కనుక అటువంటి ఆళ్వార్ల యొక్క సూక్తులను అనుసంధించుకున్నట్లయితే, వాటిలో ఉండేటువంటి విశేషములను కనుక మనం భావిస్తున్నట్లయితే ఉజ్జీవించగలమనే భావంతో అవి అక్కడ ఉండేటువంటి అరవ దేశం కదా శ్రీరంగం అంతా, ఆళ్వార్ల యొక్క సూక్తులు ఉంటే వాళ్ళకి తొందరగా అర్థమైపోతాయి. వాళ్ళు అరవ భాష వాళ్ళు కనుక. మనం చదువుకోకపోయినా తెలుగులో ఉండే భాగవత పద్యాలు జరుగుతుంటే మనకు సొంతమే అర్థమవుతుంది తొందరగా. అదే భాగవత పద్యాలని నీకేమీ అర్థమైంది అని ఏ అరవ వాడినో ఏ కర్ణాటక వాడినో తెలిగితే వాడికి నాకు తెలవలేదు అంటాడు. అందువల్ల తమ ప్రాంతంలో ఉండేటువంటి ద్రవిడ భాషలో రచింపబడినటువంటి ఆళ్వార్ల యొక్క సూక్తులని ఆ శ్రీరంగానికి వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా వ్యాఖ్యాన రూపంలో కాలక్షేపంగా 1 గంట 1 గంటన్నర సేపు ప్రతిరోజు సాగించేవారు. తత్వం దివ్య ప్రబంధానాం సారం సంసార వైరిణాం. దివ్య ప్రబంధానాం తత్వం, దివ్య ప్రబంధములలో ప్రధానంగా చెప్పబడినటువంటి సారాంశమును వ్యాఖ్యానిస్తుండేవారు. అది సంసార వైరిణాం సారం. సంసారమును ద్వేషించేటటువంటి పరమభక్తులైనటువంటి వారు, ప్రపన్నులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావలసినటువంటి అమృతాన్ని ఇచ్చేటువంటి ప్రబంధములు అవే. అందులో ఉండేటటువంటి సారమంతా కూడా కొంతసేపు ఉపన్యసించేవారు. సారం సంసార వైరిణాం సరసం సరహస్యానాం యాచక్షాణం నమామితం. ఆ మనవాళ్ళ మహాములు ఆ ప్రబంధాలలో ఉండి ఏదో ఒక ప్రబంధాన్ని తమకు ఆ సమయానికి ఏది వస్తే చాలు దాన్ని తీసుకోవడం, దాని మీద వ్యాఖ్యానం. ఇదిగో నమ్మాడి వారు చూడండి భాషలో ఎట్లా ఉపదేశించారో, మనందరికీ ఉపదేశించారు. నమ్మాడి వారు 1000 పాశురాలతో భగవంతుడిని స్తోత్రం చేశారు. వారికంటే పూర్వం కూడా ఇతర తమ భాషలలో, తమిళ భాషలో కానీ, తెలుగు భాషలో కానీ, సంస్కృత భాషలో కానీ భగవంతుడిని 1000 శ్లోకాలతో మంత్రాలతో స్తోత్రం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు మరికొందరు గంటకి 1000 శ్లోక ఘటికా సహస్ర అని చెప్పి గంటకు 1000 పాశురాలని 1000 శ్లోకాలను గబగబా రచించేటువంటి శతావధానులు, సహస్రావధానులు అయినటువంటి మహాకవులు ఉన్నారు. ఆ మహాకవులందరినీ చూసి నమ్మాడి వారు ఉపదేశిస్తున్నారు. ఈ మనవాళ్ళ మహాములు ఉపదేశిస్తున్నారు. ఎందుకురా మీ కవిత్వం, నమ్మాడి వాళ్ళ కవిత్వం చూడండి ఎంత బాగా ఉందో అని ఒక ఆళ్వార్ల యొక్క పాశురాన్ని తీసుకొని ఆ రోజు వ్యాఖ్యానం అంతా కూడా ఆ పాశురం మీదే. కవులకందరికీ మొట్టమొదట నమ్మాడి వాళ్ళు భగవద్ విషయంలో ఆయన యొక్క పరత్వాన్ని గురించి చెప్పిన తర్వాత వీడు మిన్ముత్త ఉమ్మని 2వ దశకం దగ్గర నుంచి ప్రారంభించేటప్పటికీ అందరికీ ఉపదేశం చేశారు. లోకంలో ఉన్న సంసారాలకు అందరికీ ఉపదేశం చేశారు. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత కవులకందరికీ ఉపదేశం చేశారు. పనికిరాని విధవులందరినీ కూడా స్తోత్రం చేసి, మీరు ఏదో వాడిచ్చేది కాస్తో కూస్తో అయితే దానికోసమని ఎందుకు ఆశపడతారా, అఖిల ఫలప్రదో హి విష్ణు అని సర్వఫలములను మనకు ప్రసాదించేటువంటి మహానుభావుడు ఉన్నాడే, ఆయన్ని ఆశ్రయించమని చెప్తున్నారు నమ్మాడి వారు, వినండి అని. ఇట్లా ఏదో ఒక ఆళ్వార్ల యొక్క సూక్తులను తీసుకొని దాని మీద రోజూ వ్యాఖ్యానం చెప్తుండేవారు. కవులను అందరినీ కూడా కూర్చోబెట్టి ఒక చోట వారికి ఉపదేశిస్తున్నారు వీరు. సొన్నాల్ విరోధం ఇదాహిలం సొల్లువన్ కేండ్మినో, వినండి. నేను చెప్పిన మాట మీకు మనసుకు పట్టకపోవచ్చు, కానీ ఈయనేమిటిలే ఈయన చెప్పేదేమిటి, ఇంకా కాసేపు కూర్చొని ఎక్కడో 4 కావ్యాలు రాసి ఆ ప్రతాపరుడునో ఇంకోళ్ళో స్తోత్రం చేసి వాడి మీద ఏదో బ్రహ్మాండంగా వినిపిస్తే ఆ వాడు సన్మానం చేస్తే వస్తుగా ఈయన దగ్గర కూర్చొని భగవంతుడిని స్తోత్రం చేయమంటే మనకేమొస్తుంది అనుకుంటున్నారా? కాదు, వినండి. సొన్నాళ్ళు విరోధం మీ మనసుకు నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం చెప్తున్నా వినండి. ఆహిలం సొల్లువన్ కేండు మీను, కూర్చోండి చెప్తున్నా వినండి. 4 మాటలు విన్న తర్వాత మీకు ఇష్టమైతేనే ఉండండి, తర్వాత వెళ్ళిపోండి. ఏమని ఉపదేశిస్తున్నారు?
சேரும் கொடை புகழ் எல்லையிலானை ஒரு 1000 పేరుముడయ పిరాన ఎల్లాల్ మత్తు యాను హిలేయన్. ఇంత వీరు ఉపదేశిస్తుంటే ఒకడు లేచిపోవడం ప్రారంభించారు. ఇంత గొప్ప విషయాలను వీరు చెప్తే వాళ్ళ మనసుకు పనిచేస్తే వాళ్ళ మనసులో ఉన్నదంతా చీకటేనాయి, రజోగుణం తమోగుణమేనాయి. అందువల్ల లేచిపోయారు. లేచిపోయిన తర్వాత నేను చాలా అదృష్టవంతుణ్ణి అనుకుంటున్నారు ఈ రబ్బాడు గారు. சேரும் கொடை புகழ் எல்லை இலானை ஒரு 1000 పేరుముడయ పిరాన ఎల్లాల్ మత్తు యాన్ హిలేన్. నేను ఆ భగవంతుడిని తప్ప మరొకరిని ఎవరిని ఎప్పుడు కూడా స్తోత్రం చేసేది లేదు. ఒకడికి ఏదో బిరుదు ఇచ్చాడు, అమ్మా అయ్యా గంటల నువ్వు ఎటువంటి వాడివయ్యా ఇటువంటి వాడివయ్యా అని వాడి యొక్క పరాక్రమాన్ని చెప్పేటువంటి వాడి పరాక్రమం నిజంగా లేకపోయినా వాడిని బ్రహ్మాండంగా స్తోత్రం చేసేటప్పుడు 4 బిరుద వాక్యాలు పెడితే ఈ బిరుదావళిని వినటంతో అబ్బా నేను ఇంత గొప్పవాడిని అని వాడు అనుకుంటున్నాడు. మా స్వామిని స్తోత్రం చేయడానికి ఎన్ని పదాలు ప్రయోగించినా చాలవు. ఓ 1000 పేరుముడయ పిరాన ఎల్లాల్. వేలు ఒక విష్ణుదాసనామం కాదు, ఇటువంటి విష్ణుదాసనామాలు కొన్ని లక్షలతో స్తోత్రం చేసిన భగవంతుడిని ఆయనలో ఉండే గుణాలు ఇంకా తరిగిపోవు, ఇంకా మిగిలే ఉంటాయి. స్తోత్రం చేయనటువంటి మనకు తెలియనటువంటి గుణాలు ఎన్నో ఆ స్వామిలో ఉంటాయి. చేరుం కొడై పుహల్ ఎల్లై ఇలానై. మా స్వామి ఎటువంటి వాడో తెలుసా? కొడై అంటే దానం, చాలా గొప్ప మహాదాత. ఆ దాతృత్వం అనే గుణం ఎవరిలో ఉందంటే ఇదిగో ఈయనలోనే ఉంది, తక్కిన వాళ్ళలో ఏం లేదు. ఎల్లై ఈయనలో ఉండే ఈ దాతృత్వానికి అవధి లేదు. ఎల్లై ఇరాన్ అవధి లేనటువంటి నిరవధికమైనటువంటి దాతృత్వ గుణం కలిగినటువంటి వాడు. ఏమిటి నిరవధికమైన దాతృత్వ గుణం భగవంతునిలో ఉంది? ఈ రామాయణం చదివారా? రామాయణంలో ఒక చోట రాముడు దానం చేశాడు ఉంది, చాలా గొప్ప ఘట్టం అది. అది తెలివితే ఇటువంటి మహాగుణాలు ఎన్నో ఆ మహానుభావుడు రాముడిలో ఉన్నవి అని మీకు తెలుసు. దశరథుడు పట్టాభిషేకం చేస్తానన్నాడు. మర్నాడే కాదు, ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ కైకేయి వరం కోరేటప్పటికి అయిపోయింది. పట్టాభిషేకానికి విఘ్నం కలిగింది. బయలుదేరి వెళ్ళాలి. వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు తనవి అనుకునేటటువంటి తన వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ అందరికీ ఇచ్చేసేస్తున్నాడు. పురత్తాడు వాళ్ళు కనుక అగ్రహారం వదిలిపెట్టి వెళ్ళిపోతూ మొత్తం అన్నీ అందరికీ ఇచ్చేసి వెళ్ళిపోయినట్టుగా అన్నీ అందరికీ ఇస్తుంటే అప్పుడు ఒక ఆమె ఆ అయోధ్యలో ఎక్కడో మూలకి పాపం కొంచెం బీద మనిషి, భర్త కూడా చాలా పట్టువాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కునేవాడు వాడు, ఏదో చాలా పాపం దీనస్థితిలో ఉన్నారు. అది ఆమెకి తెలిసింది. రాముడు దానం చేస్తున్నట్టుగా పోదవయ్యా పోయిరావయ్యా తీసుకురావయ్యా. ఆయన ఒకసారి కనుక దానం చేశాడంటే మన జీవితం అంతా కూడా ఇక మళ్ళీ ఇంకోని వెళ్ళి అడగవలసిన పని లేదు. అట్లా దానం చేస్తాడు ఆయన. పా అని చెప్పి ఆ మొగుడు వెంట పెట్టుకొని వచ్చి అదిగో అడగమన్నది. ఈయన ఆకారం చూసేటప్పుడు కొంచెం అనాకారిగా ఉంటాడు పాపం ఈ బ్రాహ్మణుడు. పొట్టిగా ఉన్నాడు, పిచ్చి పిచ్చి వేషాలకు వేస్తుంటాడు. ఆయన ఇచ్చేటప్పటికీ ఆయన రావడంతో వెంటనే ప్రేమతో ఆయన దగ్గరికి వెళ్ళాడు ఈ రామచంద్ర స్వామి. ఇగో నీకు ఇది ఇస్తున్నాను పట్టు అని ఇయ్యాలి. ఇచ్చేటప్పుడు ఒక చిన్న పరిహాసం చేశాట ఆ బ్రాహ్మడి దగ్గర. ఏమిటా పరిహాసం? నీకేం కావాలి? నాకు ఐశ్వర్యం కావాలి, ఇస్తాను. అంత కావాలి అని అంటే నేను చెప్తాను, నేను చెప్పినంత నువ్వు కోరుకుంటే ఇస్తానన్నట్ట. అట్లాగే ఏమిటి అట్లా ఏం చెప్తావు, ఏం కావాలని కోరుకోమంటావు అని అంటే ఆయనకు కర్ర ఇచ్చాట. ఈ కర్రని విసిరేయి, బలం కొద్దీ విసిరేయి. అది ఎంత దూరం వెళితే ఆ దూరానికి ఆ కర్రబడ్డ చోటికి నువ్వున్న చోటికి మధ్య ఎంత ఉంటుందో అంత నిండా ఉండేటటువంటి గోసంపత్తిని నీకు ఇచ్చేస్తానన్నాడు. ఇన్ని గోవులు నాకు వస్తాయా అని ఆ కర్రను తీసుకొని నడుకి బాగా దిట్టంగా గట్టగట్టి బాగా బలంగా ఉపయోగించి ఈ కర్రను చాలా దూరం విసిరేయాలని చెప్పి విసిరేసాడు. విసిరేసిన తర్వాత అన్ని గోవులని అతనికి దానం చేశాడు. చేసి క్షమాపణ చెప్పుకుంటున్నట్టు, అయ్యా నిన్ను పరీక్షించాను అనుకోకు, దానం చేసి నన్ను పరీక్షిస్తాడా అని అనుకోకు. నిన్ను పరీక్షించడం కాదు,
నువ్వు చూడ ఇంకా ఎక్కువ గోవులు నెయ్యాలి అని అనిపించి ఓ చిన్న పరీక్ష నీకు పెట్టి నువ్వు అంత దూరం విసిరేస్తే అని గోవులను ఇచ్చాను. కానీ అదేమి అనుకోకొని దానం చేసిన వాడు తాను క్షమాపణ చెప్పుకున్నట్టుగా యాచకుడి దగ్గర కూడా తాను ప్రార్థించేవాడు ఉంటాడా? అదిగో చేరుం కూడా ఈ ఎల్లెయ్యిలా అనయి. అది ఉత్తమమైన దానం అంటే అదిగో మా శ్రీమన్నారాయణుడిదే దానం, మా రామచంద్రస్వామిదే దానం. కనుకనే ఓ రాయిరం పేరుముడయ పిరానై అల్లాల్. ఆయనను ఏ పరంతో పిలిచినా సహస్రనామాలు కాదు, ఇంకా లక్షనామాలు పెట్టి పిలిచినా అన్ని నామాలు ఆయనలో ఉండే వైభవాన్ని చెప్పేవే. అటువంటి శ్రీమన్నారాయణుని స్తోత్రం చేసే భాగ్యం నాకు కలిగింది. ఈ దౌర్భాగ్యులందరూ కూడా అటువంటి స్వామిని స్తోత్రం చేయండి అంటే వినకుండా లేచి వెళ్ళిపోయారు. వాళ్ళ కర్మం వాళ్ళది. మారియనయ కాయి, వీళ్ళు ఎట్లా స్తోత్రం చేస్తున్నారు వాడిని? మారియనయ కాయి మాల్వరయుక్కుం తిండోల్ என்று పారిలోర్ పత్తయ్యై పచ్చై పశుంపొయ్యల్ పేసవే. ఒక పనికిరానటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాజ్యం పోయింది, వాడి అధికారం పోయింది, వీడికంటే బలవంతుడు ఇంకోటి వచ్చి వీడి అధికారాన్ని అనగొట్టేసి తాను లాక్కుపోయాడు వీడి సంపదనంతా కూడా. అంతకుముందు వీడు వాడిని బ్రహ్మాండంగా స్తోత్రం చేశాడు. వాడి మహారాజా నీ యొక్క చెయ్యి ఎటువంటిదంటే చల్లటి చెయ్యి, చల్లటి మేఘం వస్తే ఎట్లా వర్షిస్తుంటే తాపాలన్నీ తీరిపోతాయో, నీ చేతి నుండి నువ్వేం దానం చేస్తే దానం స్వీకరిస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి అని మేఘుడితో పోల్చి వాడిని వర్ణిస్తున్నాడు వీడు. మారి అనయ కై మాల్వరయ్యొక్కుం తిండోల్. ఇక నీ పరాక్రమం ఎంత గొప్పదో తెలుసా? వరంగల్ కోటకి 3 కోటలు ఉన్నాయి. రాతికోట ఒకటి, మట్టి కోట ఒకటి. రాతికోట మట్టి కోట కాక మట్టి కోటకి ఈతలేముంది, పెద్ద అగర్త అంటారు దాన్ని. నిండా నీళ్లు నింపేసేస్తారు. పూర్వకాలంలో ఇక దానికి మధ్య వంతెన ఏదో ఉంటుంది, ఆ వంతెన తీసేస్తారు. రాత్రి అయిపోతే శత్రువులు ఎవరైనా వచ్చారంటే ఇక దీన్ని దాటి వచ్చి ఈ మట్టి కోటను పగలగొట్టి రాతి కోటను పగలగొట్టి లోపలికి రావాలి. అట్లా నగరాన్ని రక్షించడానికి, తమ భవనాన్ని కాపాడుకోవటానికి కోసం ఆ రాజులు, ఆ కాలపు రాజులు రాతి గోడలతో మట్టి గోడలతో నగరాన్ని పెద్ద పెద్ద ద్వారాలతో, చక్క ఇనప ద్వారాలతో తమ నగరాన్ని కట్టుకునేవాళ్ళు. అవన్నీ లేకుండా ఓ మహారాజా నీ భుజాలే అంతటి పరాక్రమం గలవి అని ఆ కోటలతో సమానంగా వీడి భుజాన్ని వర్ణిస్తున్నట్ట. ఆ సన్యాసిని, ఆ మహారాజుని, ఒక రాజుని ఇక మహాకవి గారు. మారియనయకై మాల్వరై ఉక్కుం తిండోల్ ఎండ్రు పారిలోర్ పత్తయ్యై. వాడు 25 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద కూర్చుంటాడు, మహాగర్వంగా ఉంటుంటాడు. ఇంకొక 5 ఏళ్లలో ఏ రోగం లాంటిది వస్తే చచ్చిపోతాడు, అనుకోకుండా పోతాడు. తర్వాత కాలగర్భంలో కలిసిపోతాడు. లోకంలో ఒక పత్తయ్య అంటే ఒక చిన్న గడ్డి పరక లాంటి వాడిని పట్టుకొని ఇంతగా బ్రహ్మాండం స్తోత్రం చేస్తున్నారే. వారిలో పత్తయ్యై పచ్చై పశుం పొయ్యల్ పేసవి. మీరు ఆయన గురించి స్తోత్రం చేసిన దాంట్లో ఒకటైనా నిజం ఉందే వాడిలో? ఇన్ని గుణాలు ఉన్నాయి, అంత గొప్పవాడివి ఇంత గొప్పవాడివి అని కొన్ని వాడి మీద 1000 పద్యాలతో సహస్రం స్తోత్రాలు రాశారే. మీ కవిత్వం అంతా, మీ తెలివితేటలంతా ఉపయోగించుకొని మీ శ్లోకాలలో చెప్పినటువంటి 1000లో ఒక్క గుణమైనా, ఒక్క శ్లోకంలో చెప్పిన గుణమైనా వాడిలో ఉందా? నిజంగా చెప్పండి. పనికిరాని వారిని అట్లా స్తోత్రం చేయటం కంటే ఉన్న వాక్కులని, భగవంతుని యొక్క గుణాలన్నింటినీ నోరారా వర్ణిస్తూ మీ తెలివితేటలన్నింటినీ కూడా ఆయన యొక్క గుణములను వర్ణించేటువంటి చమత్కారమైన కవిత్వానికి కోసం వినియోగిస్తుంటే ఎంత బాగుండేది అని. అటువంటి దుర్గతి నాకు పట్టకుండా సమస్త గుణములు కలిగిన పరమాత్మను స్తోత్రం చేసిన భాగ్యం నాకు కలిగింది అని నమ్మాళ్ళవారులు తమ యొక్క అదృష్టాన్ని చెప్పుకున్నారట. తాము చెప్తే విననటువంటి కవులందరినీ కూడా దురదృష్టవంతులు పోతే పోయారులేమని చెప్పి అని ఇట్లా ఒక్కొక్క పాసులలో నమ్మాళ్ళవార్ల పాసురాలలోనూ, మరొక ఆళ్ళవార్ల పాసురాలలోనూ 4000 పాసురాలు. మరి ఒకరోజు ఏదో 2-3 పాసురాలని చెప్తే రేపు ఇంకో పాసురాలు, ఎల్లుండి ఇంకో పాసురాలు. ఇట్లా అద్భుతంగా భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తించేటటువంటి కాలక్షేపాలని ఆళ్ళవార్ల పాసురముల ద్వారా ప్రజలకు ఉపదేశించేవారు. ఈ కాలక్షేపం అయిన తర్వాతనే
అహశ్రీ వెంకటద్వంద్వఛాయ తత్వం దివ్య ప్రబంధానాం సారం సంసారవైరిణాం సరసం సరహస్యానాం రహస్యమంత్రములుగాను చెప్పబడేటటువంటి అష్టాక్షరి ద్వయ చరమ శ్లోకాలలో చెప్పబడిన భగవద్గుణములన్నింటినీ కూడా వర్ణించేటువంటి ఈ ఆళ్వార్ల యొక్క సూక్తులను ఉపదేశిస్తూ వ్యాచక్షాణం నమామితాం అట్లా వ్యాఖ్యానం చేస్తుండేటువంటి మనవాడ మహమ్మలకి నమస్కారం చేస్తున్నాను. ఆ తర్వాతనే తతస్వచరణాం భోజ స్పర్శ సంపన్న సౌరభై పావనైరర్ధినస్తీర్థై భావయంతం భజామితం. అప్పుడు శిష్యులైనటువంటి వారు అంతరంగులైనటువంటి వారు ఎవరైనా కోరితే అయ్యా ఎవరి యొక్క శ్రీపాద తీర్థాన్ని వేళ ప్రసాదించండి, రోజు స్వీకరించాల్సిందే అది అని ప్రార్థిస్తే తమ యొక్క శ్రీపాద సంబంధం చేత సుగంధం కలిగి పవిత్రములైనటువంటి ఇతర శిష్యులందరూ కూడా ఉండి ఏర్పాటు చేసినటువంటి శ్రీపాద తీర్థమును పావనైరర్ధిన ఒక్కొక్కరికి 2 సార్లు తీర్థమునిచ్చి అనుగ్రహించినటువంటి వారు. పావనైరర్ధినస్తీర్థైర్భావయంతం భజామితం అని శ్రీపాద తీర్థానుగ్రహంతో ముగించి ఇక మీరు వెళ్ళండి. వారికి తీర్థము ఇచ్చారు, వారికి ప్రసాదం కూడా ఇచ్చిన వాళ్ళు వెళ్ళిన తర్వాత తతశ్చేతస్సమాధాయ పురుషే పుష్కరే క్షణే ఉత్తంసిత కరద్వంద్వం ఉపవిష్టం ఉపహ్వరి అందరినీ పంపేసిన తర్వాత తాము ఏకాంతంగా కూర్చొని తలుపులు వేసుకొని తమ గదిలో కూర్చొని భగవంతుని యొక్క ధ్యానం. ఉత్తంసిత కరద్వంద్వం, ఉత్తంసితం అంటే శిరస్సుకి పైన చేతులను జోడించి ఉంచుకొని ఆ మహామంత్రాన్ని అనుసంధిస్తూ అందులో ఉండేటువంటి అర్థాన్ని ఆస్వాదిస్తూ కొంతసేపు గడిపేవారట. తర్వాతనే అనుయాగం విధాయచ, తర్వాతనే ఆహారం స్వీకరించారు. ఇట్లా ఈ పూట ఇతడితో వారి యొక్క వైభవాన్ని, వారు శ్రీరంగనాథుని దర్శించినటువంటి వైభవాన్ని, వారితో సమానంగా అక్కడ చేసినటువంటి భక్తులందరినీ కూడా వారు ఏ విధంగా పరమ ఆప్తులుగా భావించేవారో, వైష్ణవులలో పరస్పరంగా ద్వేషాలు లేకుండా ఉండేటటువంటి సామరస్యాన్ని, శ్రీరంగంలో ఉండేటువంటి మహానుభావుల యొక్క సామరస్యాన్ని మనవాళ్ళ మహాముల మీద అంతటి ప్రేమభావం కలిగి ఉండేవారు అక్కడ వారందరూ అని వారి యొక్క దినచర్యని మధ్యాహ్నం వరకు తీసుకొని వచ్చి వారు ఆరాధించడానికి ముందు కాస్తసేపు తాము తపస్సు చేసుకునేవారు అందరికీ ఉపదేశించిన తర్వాత అని చెప్పి రేపు ఈ పూర్వదినచర్యను పూర్తి చేసుకుంటారు.